నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈసీ అయితే ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, అంటే ఓట్ల లెక్కింపుపై కొత్త నిర్ణయాలు తీసుకుంది. దీంతో వైసీపీ నేతల కుట్ర ఫెయిల్ అయిపోయిందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఈసీ చూస్తుంటే కొత్త నిర్ణయం తీసుకున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం లేకపోతే ఇన్వాలిడ్ కాదు అని చెప్పేసి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు, అది కూడా లెక్కలోకి వస్తుందని చెప్పేసి ఈసీ కొత్త నిర్ణయం తీసుకుంది. దీంతో మరి వైసీపీ నేతలకి అంటే ఎలా తీసుకుంటారు? వాళ్ళు అనుకున్నది సాధించినట్ట లేనట్ట అసలు? మరి పోస్టల్ బ్యాలెట్ల గండం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టెక్కుతుందా? పోస్టల్ బ్యాలెట్లు గతంలో ఎన్నడూ లేనట్టుగా వెల్లువెత్తాయి. ఏది జనరల్గా గతంలో 1,50,000 ఓట్లు పోలైతే గొప్ప, అందులో ఒక 50,000 ఏమో చల్లకుండా పోయాయి. అలాంటిది ఈసారి 5 లక్షల పైన పోస్టల్ బ్యాలెట్లు వచ్చిన దీంట్లో ఇది ఎవరి తలరాతలు మారుస్తాయి. ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులు మరి పోస్టల్ బ్యాలెట్ని ఎందుకు వినియోగించుకున్నారు? వాళ్ళకు వచ్చిన ఉపద్రవం ఏంటి? 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళు ఎంత అణిచివేతకు గురయ్యారో ఈ తిరుగుబాట ఇంత పెద్ద ఎత్తున వచ్చిన దీంట్లో జనరల్గా ఏంటి, ఈ ఓట్లు మాకు పడవు అనుకున్నాళ్ళు అవి మురిగిపోతే బాగుండు, అవి చెల్లకుండా ఉంటే బాగుండు. ఎలా వాటిని చెల్లకుండా చెయ్యాలి మనం చూసాం. ఏది కోడ్ వచ్చిన దగ్గర నుంచి, నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి అనేక అడ్డంకులు, అనేక అవాంతరాలు ఉద్యోగస్తులకు కల్పించారు. వాళ్ళకి బ్యాలెట్లు ఇవ్వటం కూడా ఒక పెద్ద ప్రహసనం. తన ఓటు తను క్లెయిమ్ చేసుకోవటానికి ప్రతి ఉద్యోగి ఒక యుద్ధం చేయాల్సి వచ్చింది. ఏంటి, గంటల తరబడి వాళ్ళని వెయిటింగ్, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బ్యాలెట్ ఇవ్వకుండా తిప్పించారు. వాళ్ళ పేర్లు జాబితాలో లేకుండా చేశారు, లిస్టులో వాళ్ళ పేర్లు లేవు. తర్వాత ఎక్కడ శిక్షణ అయితే అక్కడికి వెళ్ళి తీసుకోమన్నారు. ఇట్లా వాళ్ళని అంత సఫర్ చేసినప్పుడు మనం చూసాం. అప్పుడే బ్యాలెట్ ఇచ్చినప్పుడు కొంతమంది రిటర్నింగ్ ఆఫీసర్లు సంతకం చేయలేదని, సంతకం చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ సీల్ లేదని, ఇలా అనేక ఇబ్బందులు పడి మొత్తానికి వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఆ ఓటు హక్కు కూడా వినియోగించుకోవటం ఎలా, అదొక వెల్లువలాగా ఒక తుఫాన్ వచ్చినట్టు వచ్చింది. ఏది 5 లక్షల పైన పోస్టల్ బ్యాలెట్లు అంటే ఈ తుఫాన్లో ఎవరు కొట్టుకుపోతారు? రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వైసీపీ నేతలు చెప్పడం ఏంటంటే, మేము ఇచ్చిన ఉద్యోగుల వల్లనే ఆ ఉద్యోగులు కృతజ్ఞత చూపెడుతూ మాకు ఓటు వేశారు, ఇది మాకే ఈసారి మా సైడే ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళని ఎందుకు అన్ని ఇబ్బందులు పెట్టారు? మీరిచ్చిన ఉద్యోగులే మీకు ఓటు వేస్తారన్న నమ్మకం మీకుంటే వాళ్ళకు ఓట్లు ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఎందుకు ఏడిపించారు? గంటల తరబడి జాప్యం ఎందుకు చేశారు? లిస్టులో పేర్లు లేకుండా ఎందుకు చేశారంటే మీకు ఓట్లు వేయరనేగా. ఇప్పుడు ఈ మాటలు కాదు, అప్పటి అడ్డంకుల గురించి నేను చెప్తున్నా. మొత్తానికి పోల్ చేసుకున్న దీంట్లో ఇప్పుడు ఏంటి కుట్రలు ఎలా జరుగుతున్నాయి? బ్యాలెట్ వినియోగం అయిపోయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వచ్చాయి కాబట్టి ఇవి మన ఓట్లు కాదు, తెలుగుదేశం జనసేన బీజేపీకి పడ్డాయన్న దీంట్లో నిర్ధారణకు వచ్చి వాటిని చెల్లకుండా చేసే కుట్రలు ప్రారంభిస్తే మొత్తానికి ఈసీ కన్నెర్ర చేసింది. వీళ్ళు కూడా వినతి పత్రాలు ఇచ్చారు. విపక్షాలు ఎన్డీఏ అలయన్స్ కూడా వెళ్ళి ఈసీకి వినతి పత్రం ఇచ్చింది. సిఈసి దాకా కూడా వెళ్ళిన దీంట్లో ఇటు సిఈఓ అటు సిఈసి రాజీవ్ కుమార్ ఇద్దరూ కూడా ఎంప్లాయీస్కి ఫేవర్గా డెసిషన్ తీసుకోవటం దాన్ని అందరూ ఆహ్వానించాలి. ఎందుకంటే ఇచ్చినటువంటి మార్గదర్శకాలు, సడలించిన నిబంధనలు ఏంటి? సంతకం పెట్టడం, సీల్ వేయడం ఎవరి బాధ్యత? ఉద్యోగి బాధ్యత, ఓటర్ బాధ్యత కాదు కదా. ఓటర్గా ఉన్న ఎంప్లాయీ బాధ్యత కాదు, అది ఎవరి బాధ్యత? ఓటు ఇచ్చేవాడి బాధ్యత. ఓటు ఇచ్చేవాడి బాధ్యతలో వైఫల్యం ఓటర్లో వైఫల్యం కాదు కదా. మంచి లాజిక్ తీసి ఏమని చెప్పాడు సిఈసి రాజీవ్ కుమార్? గైడెన్స్ ఏమని ఇచ్చాడు? ఆర్ఓ చేసిన తప్పుకి నువ్వు ఎంప్లాయీని ఎలా బలి చేస్తాము, కాబట్టి అతను సీల్ వేయకపోయినా కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఏమన్నారు, ఆ కవర్ ఏది బి ఫామ్ 13 ఉంటుంది,
దానిలో గనక ఓటర్ సంతకం లేదనుకో అది చెల్లదు. కవర్ మీద సంతకం లేదని చెల్లకుండా చెయ్యొద్దు. కవర్ మీద సంతకం లేకపోయినా అది చెల్లుతుంది అని మరో సడలింపు ఇచ్చారు. ఆ తర్వాత స్పష్టంగా చెప్పారన్నమాట. ఏంటి అసలు ఏ ఓటు చెల్లదు, ఏ ఓటు చెల్లదు అంటే ఓటు చిరిగిన, ఓటు బాగా గుర్తించడానికి వీలైనట్టుగా దెబ్బతిన్నా అది చెల్లదు. నెక్స్ట్ ఓటు నువ్వు వేసినప్పుడు గడిలో కరెక్ట్గా పెట్టకుండా 2 గడుల మీద వేసిన, 2 గడుల మధ్య వేసిన అది చెల్లదు అని చెప్పారు. నెక్స్ట్ ఇంకేమన్నారు, మరో అంశం, దానిపైన నువ్వేమన్నా రాసావనుకో, ఏదో కొంతమంది ఒకటి రాస్తుంటారు, నీ ఐడెంటిటీ చూపేలా ఏదన్నా ఒక సెంటెన్స్ రాసినా, ఏదన్నా జిందాబాద్ అని రాసినా అది చెల్లదు. ఇట్లా ఏ ఓట్లు చెల్లవో స్పష్టంగా చెప్పారన్నమాట. ఇప్పుడు సీరియల్ నంబర్ టాలీ అవ్వాలి. సీరియల్ నంబర్ టాలీ అవ్వటం అనేది అదేంటి, అది RO ఇచ్చిన బ్యాలెట్లో ఒకవేళ టాలీ కాలేదనుకో, టాలీ కానప్పుడు నువ్వు కౌంటర్ ఫైల్ చూడండి. కౌంటర్ ఫైల్లో సీరియల్ నంబరు ఇది కనుక టాలీ అయితే యాక్సెప్ట్ చేయాలి, తిరస్కరించడానికి వీలు లేదు. సీరియల్ నంబరు టాలీ అవ్వాల్సిందే కంపల్సరీగా. ఆ టాలీ అవ్వడానికి ఇవ్వాల్సినటువంటి ధ్రువపత్రాలు ఏంటి, RO దగ్గర ఉన్నదే కాదు, కౌంటర్ ఫైల్లోది టాలీ అయినా కూడా కన్సిడర్ చేయమన్నారు. ఇట్లా అనేక సడలింపులు ఇస్తూ ఇప్పుడు ఈ 5 లక్షల ఓట్లలో కనీసం 4 లక్షల ఓట్లు చెల్లకుండా చేయాలని కుట్ర జరిగింది. అబ్బా, అంటే ఏంటి 1,00,000 ఓట్లు మాత్రమే రావాలి అన్నట్ట? అసలు ఏంటన్నట్టు మరి దీని ఉద్దేశం? అంత పెద్ద ఎత్తున 4 లక్షల ఓట్లు చెల్లకుండా చేయాలన్న కుట్రని ఇవాళ ఈసీ భగ్నం చేసింది, ఓటును బతికిచ్చింది. ఇదేంటనమాట, ఇది ఓటు విజయంగా చూడాలి, దీన్ని ఉద్యోగి విజయంగా చూడాలన్నమాట. ఇప్పుడు మీరు నిజంగా ఏది చెల్లదో ఏది చెల్లుతుందో మీకు తెలిసినప్పుడు కుట్ర చేసి ఆ ఓటును చెల్లకుండా చేయాలంటే అది తప్పుడు మార్గం, అది ప్రజాస్వామ్యం అనిపించుకోదన్నమాట. దాన్ని స్పష్టంగా ఇచ్చిన ఆదేశాలతో ఇవాళ ఎవరి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడేటట్టుగా మరి ముఖేష్ కుమార్ వాళ్ళే చెప్తున్నారు కదా సార్, ఈసారి మాకే ఇదంతా మా సైడే వచ్చే ఓటు బ్యాంక్ ఇదంతా అని చెప్పేసి మరి వైసీపీ నేతలు చెప్తున్నారు. మరి టీడీపీ నేతలు ఏమనుకుంటున్నారు? మరి అంటే వీళ్ళు గట్టిగా చెప్తున్నారు, ఈసారి ఈ ఓటు బ్యాంక్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ లో ఓట్లు పడినా, ఎందుకంటే ఫస్ట్ ఓట్ల లెక్కింపు కూడా పోస్టల్ బ్యాలెట్ లో ఓట్లు మాత్రమే లెక్కిస్తారు, సో ఈ ఓట్లన్నీ కూడా మాకే అని చెప్పేసి అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఈ పడ్డ ఓట్లు 5 లక్షలు కూడా వైసీపీయే. ఎందుకంటే మరి 30,000 కోట్లు పెండింగ్ అరియర్స్ అన్ని ఇచ్చేసారా, 1వ తారీఖే జీతాలు ఇస్తున్నారని చెప్పి వీళ్ళకి గుద్దేశారంట, 1వ తారీఖే పింఛన్లు ఇస్తున్నారని గుద్దేశారా, లేకపోతే మద్యం షాపుల ముందు వీళ్ళని కాపలా పెట్టినందుకు వీళ్ళకి ఓట్లేస్తారా? ఎట్లా మీరు ఇప్పుడు ఏంటి, టీచర్లు జైల్లో పెట్టినందుకు, పోలీస్ స్టేషన్లో పెట్టినందుకు ఓటేస్తారా? సిపిఎస్ రద్దు చేస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీకి కట్టుబడి వారంలో రద్దు చేస్తానన్నాడు కదా, నిజంగా రద్దు చేశాడు అనుకో, చివరిలో ఆఖరి వారంలో రద్దు చేసినా వేసేవాళ్ళు, ఈ ఓట్లు పడాయి. ఇప్పుడు ఒక రకంగా వాళ్ళు దాచుకున్న డబ్బు కూడా డైవర్షన్ చేశాడు. ఎంప్లాయీస్ వాళ్ళు ఇన్నేళ్ల సర్వీస్లో వాళ్ళు దాచుకున్న డబ్బును ఏం చేశాడు, వాళ్ళ యొక్క కన్సర్న్ లేకుండా, ఆమోదం లేకుండా నీకు డైవర్షన్ జరిగింది. 1,400 కోట్లు ఎటు మళ్ళీ ఇచ్చారో తెలియదు, ఏమైందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఓట్లన్నీ మాకే కొడతారని మీరు చెప్పిన నమ్మేవాళ్ళు చెవుల్లో ఏమైనా క్యాబేజీ పెట్టుకుంటారా? రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.